ఇక్కడ పర్చూరు తర్వాతన నిన్న కందకూరు రెండు అనౌన్స్ చేసుకొచ్చారు. ఇక్కడే విశేషం ఏంటంటే బీసీ లెక్కలు అన్నటువంటిది ప్రధానంగా తీసుకొచ్చింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే యాదవ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాల మీదనే జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో హయ్యెస్ట్ యాదవ గౌడాస్కి భారీ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి ఏమన్నా తన కులగణన లెక్కల్లో వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగాని తేలిందో ఏంటో తెలియదు. ఎందుకంటే తాజాగా లెక్క చూసుకుంటే ఎవరైతే కటారి అరవింద యాదవ్కి ఇచ్చారో కందకూరుకి, ఆవిడ యాదవ్ సామాజిక వర్గం తెలిసిందే కదా. లేకపోతే పర్చూరు వాస్తవంగా ఎడం బాలాజీకి ఇచ్చుకొచ్చారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు అంటే బాలాజీకి వచ్చేటప్పటికి ఆ ఏరియాకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. దానికంటే కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నటువంటిది కందకూరుకి బీసీకి ఇవ్వడం. ఎందుకు అంటే ఇక్కడే ఓట్ల పరమైనటువంటి లెక్కలు కొన్ని ఉన్నాయి. ఇంతవరకు వెయ్యనటువంటి లెక్కలు జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి నుంచి తీసుకొచ్చుకున్నటువంటి లెక్కల్లో కందకూరు నియోజకవర్గంలో చూస్తే కమ్మ సామాజిక వర్గం 39,404 టోటల్. నిన్న నేను కొన్ని లెక్కలు చెప్పా, ఫుల్ డీటెయిల్డ్ రిపోర్ట్ చూస్తే కమ్మ సామాజిక వర్గం 39,404 ఓట్లు. అందుకని అక్కడ తెలుగుదేశం కమ్మకే ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇక్కడ సెకండ్ యాదవ్ సామాజిక వర్గం 28,525. గతంలో అక్కడ తెలుగుదేశానికి ఎందుకు బెనిఫిట్ ఉందంటే బీసీలు కూడా అటు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని చేల్చాలన్నట్టు ఇక్కడ ప్రయత్నం. ఎందుకు జగన్ లెక్కేసుకుంటుంది ఏంటి, యాదవ్ సామాజిక వర్గం 28,525, మాల 28,132, మాదిగ 18,319, రెడ్డి 25,670, వైశ్యాస్ 8,701, యానాది 13,477, చాకలి 6,019, మంగళి 2,355, ముస్లిం 12,496, వడ్డెర 9,159, బలిజ 11,888, మత్స్యకార 7,327, బోయ 1,674, కంసాలి 1,505, కుమ్మరి 1,374, ఇతరులు 2,758. టోటల్గా 2,18,784 ఓట్లలో. దీంట్లో జగన్ లెక్కేసుకుంటున్నటువంటిది యాదవ, మాల, మాదిగ, రెడ్డి, ముస్లిం ఈ సామాజిక వర్గాలది లెక్కేసుకున్న గెలుపు ఖాయం అన్నటువంటి లెక్కతో వేసుకొచ్చినట్టు కనబడుతోంది.